ఏంటి? స్కాల్పెల్ ని మార్గన్ పార్కర్ ఇన్వెంట్ చేశాడా? స్కాల్పెల్ అంటే సర్జరీస్ కి యూజ్ చేస్తాం కదా, బ్లేడ్ ని స్కాల్పెల్ అని అంటాం. అది కూడా 1914 లో ఇన్వెంట్ చేశాడు. 1915 లో యుఎస్ లో యుఎస్ లో పేటెంట్ రైట్ తీసుకున్నాడు మనోడు అని చెప్తున్నారు. యాజ్ పర్ రికార్డ్స్ పక్కన పెట్టేస్తే, మీరు మా దేశానికి వచ్చి మా పుస్తకాలు అన్నింటినీ తగలబెట్టి కాపీ చేసిన వాటిని వేరే దేశాలకు తీసుకెళ్లి అక్కడ మీరు కొన్ని 100 of times ఇన్వెన్షన్ కి ట్రై చేసి ఫెయిల్ అయ్యి చివరికి కరెక్ట్ గా మీరు దాన్ని రీక్రియేట్ చేస్తే అది మీ అకౌంట్ లోకి వేసుకుంటున్నారు. ఓకే ఫైన్, వేసుకోండి, నో ప్రాబ్లం. ఏన్షియంట్ ఇండియన్ ఇన్నోవేషన్స్ గురించి 50 వీడియోస్ చేసాము మన లాస్ట్ సెకండ్ సిరీస్ లో. ఇప్పుడు 51 నుంచి 100 వరకు చేయబోతున్నాం. స్కాల్పెల్ ఒక మోడర్న్ ఇన్నోవేషన్ అనుకుంటే అది పూర్తిగా తప్పు. ప్లాస్టిక్ సర్జరీ, క్యాట్రాక్ట్ సర్జరీ, బోన్ రిపేర్ ఇవన్నీ 2000 సంవత్సరాల క్రితమే భారత్ లో జరిగాయి లోహ శాస్త్రాల పరికరాలతో. ఈ సర్జరీస్ కి కేంద్రంగా ఉన్న పేరు మన సుశ్రుత. ఆయన సర్జరీస్ ను ఒక కళగా కాదు, ఒక సిస్టమేటిక్ మెడికల్ సైన్స్ గా మార్చాడు. 121 రకాల సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ ను స్పష్టమైన పద్ధతిలో డిజైన్ చేశాడు. సర్జికల్ ఇన్స్ట్రుమెంట్ ఇంజనీరింగ్, షార్ప్ కటింగ్ బ్లేడ్స్, ఫోర్సెప్స్, నీడిల్స్, ప్రోబ్స్ అండ్ బోన్ సాస్, యానిమల్ అనాటమీ ఆధారంగా ఇన్స్ట్రుమెంట్ షేప్స్ డిజైన్ చేశాడు. ఐరన్ అండ్ స్టీల్ ఆలోతో తయారు చేసి రీయూజ్ చేయగలిగేలా, వాష్ అండ్ స్టెరిలైజ్ చేయగలిగేలా రూపొందించాడు. మోడర్న్ టర్మ్ లో ఇది బయోమెడికల్ ఇంజనీరింగ్, కానీ ఏన్షియంట్ రియాలిటీ మనం ఆల్రెడీ దాంట్లో మాస్టర్డ్. అడ్వాన్స్ సర్జరీ రీనోప్లాస్టీ, నోస్ రీకన్స్ట్రక్షన్ రేనోప్లాస్టీ. మన భారతదేశంలో ఇదొక రొటీన్ సర్జికల్ ప్రొసీజర్. దీన్ని యూరప్ ఇన్వెంట్ చేయలేదు, 18th సెంచరీలో ఇండియా నుంచి అడాప్ట్ చేసింది. సైంటిఫిక్ ట్రైనింగ్ మెథడ్స్, సర్జరీస్ ట్రైనింగ్ కోసం వెజిటేబుల్స్, డెడ్ టిష్యూస్ అండ్ స్టెప్ బై స్టెప్ ప్రాక్టీస్. ఇదొక ట్రయల్ కాదు, అలాగే ఇదొక బ్లైండ్ ఎక్స్పెరిమెంట్ కూడా కాదు. ఇదొక కంట్రోల్డ్ మెడికల్ ట్రైనింగ్. వీటికి సంబంధించిన అన్ని వివరాలు సుశ్రుత సంహితలో ఉన్నాయి. సర్జికల్ ప్రొసీజర్స్, పేషెంట్ ప్రిపరేషన్, పోస్ట్ సర్జరీ కేర్ అండ్ ఇన్స్ట్రుమెంట్ యూసేజ్ ఇవన్నీ డీటెయిల్ గా ఉన్నాయి. ఇది కథ కాదు, ఇది ఒక మెడికల్ మాన్యువల్. మోడర్న్ సర్జరీ టూల్స్ ని ఇన్వెంట్ చేయలేదు, వాటిని మళ్ళీ కనిపెట్టారంతే. వెన్ ద వరల్డ్ ఫియర్డ్ వూండ్స్, ఇండియా ఆపరేటెడ్. ఇలాంటి మరిన్ని విషయాలు కావాలంటే కామెంట్ చేయండి, భారత్ ఫస్ట్ అని. ఈ సిరీస్ లో మనం ఏన్షియంట్ ఇండియా 100 ఇన్నోవేషన్స్ గురించి చెప్పబోతున్నాము. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.